యావత్ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన దృఢమైన రాజ్యాంగం ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, సాంఘిక సంక్షేమ శాఖ జేడి శోభారాణి, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంతి డిఎంఈ వీసీ డాక్టర్ బాబ్జీ ఏర్పాటు చేసిన జైభీమ్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో కీబోర్డ్ ప్లేయర్ సుందరపల్లి ఫణికుమార్, యడ్ల కుటుంబరావు, పి వీరబాబు, ప్రసాదరావు బృందం అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన గీతాలాపన అలరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుందన్నారు. ఆయన చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా దేశానికి విశేషమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడిన అంబేద్కర్ జీవిత విధానం అందించిన సేవలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ వెంకట్రావు, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దానికి పిల్లలు, తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్, తర్వాత జేడీ సోషల్ వెల్ఫేర్ నాయకులు, సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి ఇచ్చేసిన మీడియా పోలీసు అందరికీ నమస్కారం. బట్ అంటే మళ్ళీ ఇదే కాకుండా ఇంకో చోట పెట్టాను, సో అనుకుని వెళ్తున్నాను. బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. సో మనం ఇలా చేయడం, ఈవెంట్స్ చేయడం అంత బాగుంటుంది, కానీ అదే స్ఫూర్తిని మనం కంపెనీస్ 1 year కొనసాగించాలి. ఓకే, సో మనం ఇప్పుడు లాస్ట్ టైం నేను ఏదో చెప్తే ఇంకో వేళగా తీసుకున్నాను, ఇప్పటికి మళ్ళీ అదే చెప్తాను. చిన్నపిల్లల్ని మనం ఇలాంటి ఈవెంట్స్కి వీటికి మనం తీసుకురావడానికి, అది ఒక స్ఫూర్తి నింపడానికి తీసుకురావాలి. కానీ చదువులు పాటు చేసేట్టుగా, లేకపోతే వాళ్ళని కంప్లీట్గా ఇలాగ ర్యాలీలో వీటిలో పార్టిసిపేట్ చేయడానికి అన్నట్లు ఆ దృక్పథంతో తీసుకురావాలి. మీకు అర్థమైంది కదా, నేను మన పిల్లల గురించి చెప్తున్నాను. సో దయచేసి ఆ స్ఫూర్తి నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, బట్ ఒకసారి ఆచరణలోకి వచ్చేసరికి కొంత అటు ఇటు చేస్తాం. సో ఆచరణలో మన ఆయన అడుగుజాట్లు నడుస్తామని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది.